जय शिवराय वेलकम बैक टू जादव श्रीकांत ब्लॉग्स। సో భాయ్ లోగ్ నేను ఎటు వెళ్తున్నానో ఒక్కసారి అయితే గెస్ చేయండి. వేర్ am I గోయింగ్? నేను వెళ్తున్నా హైదరాబాద్. ఎందుకు వెళ్తున్నాను ముందు అయితే చెప్తా. బై ద వే నా జిమ్ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తున్నా. నో పెయిన్ నో గెయిన్ అనుకుంటా. ఎట్లున్నదో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. ముందనే తీసుకున్నా, మొత్తం 300-400 పెట్టి తీసుకున్నా బాయ్. నార్మల్ రేట్ అయితే తీసుకున్నా. అండ్ ఇగో నా బాటిల్ కూడా తీసుకుని వెళ్తున్నా. ఎట్లున్నదో బాటిల్ కూడా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. సో నా సెటప్ అయితే తీసుకొని నేను హైదరాబాద్కి అయితే వెళ్తున్నా. ఇక మధ్యలో మాట్లాడుకుందాం ఏముంటుంది ఏం కథ అనేది, సరేనా? సో ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ చేరుకున్నా. హైదరాబాద్ చేరుకోగానే ఈ ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఒక్కసారి అయితే ట్రాఫిక్ అయితే చూడండి, బాపు అంటారు కానీ మీరు. ఎంత దూరం దాకా మొత్తం కార్లు బస్సులు కనబడతాయి మీకు. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ బస్సు అయితే డైరెక్ట్ ట్యాంక్ బండ్కి అయితే తీసుకెళ్లిపోయింది. మస్తు వ్యూని అయితే చూసుకున్నా. ఇక్కడ డేలో మంచిగా ఉండదేమో కానీ నైట్లో వస్తే మాత్రం వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుంది ఖాళీ. అందుకొరకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అదిగో ఒకప్పుడు ఆ స్టాప్లో కూర్చున్న డేస్ మాయ్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళే డేస్ బ్రో. అవైతే ఎట్లా మర్చిపోతాం, మెమరీస్ బ్రో. కానీ ఎప్పుడు కూడా వాటిని వ్లాగ్స్ అయితే తీయలేదు. నార్మల్గా తిరిగిన రోజులు అవి. ఒక బుద్ధ వీడియో అయితే తీయడం మర్చిపోయినా. లాస్ట్ దాకా ఉంది చూడండి, ఒకసారి జూమ్ అయితే చేసి చూపెడతాం మీకు. లెట్స్ జూమ్ ఇట్. అదిగో అక్కడ జెండా దగ్గర. ఇంకొన్ని రోజులు అయితే ఈ సీఎంది ఆఫీస్ ఏమో అయితే ఉన్నది కదా, అదే మొత్తం తాజ్మహల్కి సైడ్ కొట్టేటట్టు ఉన్నది. ఇకంతా వైడ్గా కనబడుతున్నది. అది హైదరాబాద్ చేరుకున్న భాయ్. ఫస్ట్ ఫ్లైఓవర్ దాటేసి అయితే ముంగడికి అయితే వెళ్ళిపోయినా. మీకు బ్యూటిఫుల్ ఫ్లైఓవర్ చూసిన 3 వేరేలా మారింది వర్మ. హైదరాబాద్ అంటేనే సిటీ ఆఫ్ లైట్స్ బాయ్. ఇక్కడ చాలా ఉంటుంది నేర్చుకోవడానికి అండ్ చూడడానికి కూడా. ప్రతి ఒక్కడి కళ హైదరాబాద్లో సెట్ అవ్వాలని, అది కూడా భాగ్యనగర్లో సెట్ అవ్వాలని. ఇగో ఈ మెట్రో ఎంత క్రేజీగా నడుతున్నాయి కదా. ప్రతి ఒక్కడు కష్టపడడానికి హైదరాబాద్కి వస్తాడు, కానీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇంకా వాళ్ళ అచీవ్మెంట్ కూడా చాలా మంది కూడా చేయలేకపోతారు. కానీ గట్టిగా కష్టపడ్డ వాడికి ఈ ప్లేస్ బాయ్. సో నేనైతే చేరుకున్న మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్. నేను పక్కనే ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నా. ఇక అక్కడ వెళ్ళడానికి కారణం, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర నుంచి మెట్రో దాకా వెళ్తే మనకి ఈజీగా సఫర్ అవుతుంది. ఎందుకంటే నేను SSC/GD ఎగ్జామ్ రాయబోతున్నా కాబట్టి అక్కడ నుంచి కొంచెం దగ్గర ఉంటుంది స్టేషన్. అక్కడ నుంచి పంజాగుట్ట టికెట్ అయితే తీసుకున్నా. ఎప్పుడు చూడండి మెట్రోలో మార్నింగ్ పూట అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు నించోడానికి కూడా కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. కానీ నించోడానికి అయితే ప్లేస్ ఉంటుంది, కానీ ఇరికించి నించోవాల్సి వస్తుంది. నేను మాత్రం షోలు దెంగుతో నేను బీసెప్ చూపెట్టుకుంటా పోతున్నా. ఎవడన్నా ఏమన్నా అనుకుని బాయ్, ఇది మన లైఫ్, మన రూల్స్, మన డిసిజన్స్. అయినా ఈ హైదరాబాద్లో ఎవరేం చేసినా ఎవరు ఎక్కడ పట్టించుకుంటారులే. సో మెట్రో కోసం అయితే వెయిటింగ్. మన మెట్రో ఇక్కడికి వెళ్ళొస్తుంది అని చెప్పిండ్రు సార్. సో గాయ్స్ ఫైనల్లీ హైదరాబాద్కి అయితే చేరుకున్న వెంటనే మెట్రో స్టేషన్కి వచ్చిన. ఎటు వెళ్తున్నాం అన్నది వేరే విషయం, బట్ నా ఫ్రంట్ ఉన్న ట్రైన్ అయితే ఎట్లా మూవ్ అవుతుందో ఒక్కసారి అయితే చూడండి. దాని తర్వాత సీదా ఇక్కడైతే చూడడానికి వచ్చిన లొకేషన్ ఎట్లున్నదో అనేది. ఇది ఎట్లా కట్టిండ్రు, స్ట్రక్చర్ ఏంటి బాబు, వేరే లెవెల్ ఉన్నది బాయ్. ఇలా ప్లానింగ్ మొత్తం ఇచ్చి పడేసినారు కానీ. సో ఆఫ్టర్ ఆల్ ఒక 10 minutes అయితే వెయిట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది. 10 కూడా కాదు, ఐ థింక్ 5 minutes వెయిట్ చేసిన తర్వాతనే ట్రైన్ వచ్చింది. వచ్చిన వెంటనే అందులో అయితే దూరిపోయినాం మనం. ఖాళీ పబ్లిక్ చూడండి ఒకసారి ఎంత మంది ఉన్నది. క్రౌడ్ మాత్రం పిచ్చా భయానకు ఉన్నది. ఎక్కుతున్నారు దిగుతున్నారు వేరే ఉన్నది భాయ్ మొత్తం హైదరాబాద్. కానీ లైఫ్ కూడా చాలా మెమొరబుల్ అయిపోతుంది కదా ఇట్లా ట్రైన్స్లోకి వెళ్ళి దిగుడు ఎక్కుడు డైలీ ఇలా మస్తు ఉంటుంది బ్రో. మెట్రో కూడా ఎక్దమ్ హైలైట్ వైబ్ వస్తాయి నాకు. అందుకొరకే నాకు మెట్రో అంటే చాలా ఇష్టం. ఇక మెట్రో నుంచి దిగగానే మెట్రోకి అయితే బాయ్ అయితే చెప్పేసినాం. చలో బాయ్ అనుకుంటా ముంగడికి అయితే వెళ్ళేది. పార్ ఉంటుంది కానీ మనతోని భాయ్. బై ద వే మనకి ఎగ్జామ్ కొరకు అయితే చాలా టైం ఉందని నేనైతే ఒక 4 hours అయితే మాల్లో స్పెండ్ చేద్దామని అనుకున్నా. అదే పీవీఆర్లో. అందుకే పక్కనే ఉన్న పంజాగుట్ట పీవీఆర్ మాల్లో అయితే వెళ్తున్నా నేను ఒక 4 hours స్పెండ్ చేయడానికి. ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. ఇక రాగానే కొన్ని షార్ట్స్. సో ఫైనలీ నా ఎగ్జామ్ సెంటర్ అయితే ఒగిదే. ఇక్కడ నుంచి నా ఎగ్జామ్ మెసేజ్ రాసేసి నేనైతే ఇంటికి అయితే బయలుదేరిపోయినా. ఇక నైట్ అయిపోయింది. ర్యాపిడో బుక్ చేసిన. బ్రో వచ్చేసిండు, నన్ను తీసుకెళ్తున్నాడు. మినిమం 1 గంట పట్టింది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేరుకోవడానికి. సో కలుద్దాం రేపు ఇంకో వీడియోలో.